మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన విపత్తులో మృతుల సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. సరిహద్దు ఘాట్ ప్రాంతంలో విరుచుకుపడిన జల ప్రళయం వల్ల ఇప్పటివరకు 95 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ధృవీకరించారు. చైనాలోని టిబెట్ సరిహద్దు గైరోంగ్ పోర్ట్తో పాటు నేపాల్లోని రసువా, నువాకోట్ జిల్లాల్లో తీవ్ర వినాశనం జరిగింది. భూకంపం కారణంగా మంచుకొండ చర్యలు విరిగిపడి భూటేకోషి నదిలో నీరు ఒక్కసారిగా పొంగి పొర్లటమే ఈ ప్రళయానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. నేపాల్లో సంభవించిన జల ప్రళయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నదీ తీర ప్రాంతాల్లో ఎలాంటి వర్షం లేకపోయినా టిబెట్ ప్రాంతంలో సంభవించిన 4.4 తీవ్రత భూకంపంతో పాటు భారీ హిమపాతం వల్ల బోటేకోషి నదిలోకి ఒక్కసారిగా జలాలు ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. రసువా, నువాకోట్, డాండింగ్ జిల్లాల మీదుగా సాగిన ఈ విపత్తులో 95 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. చైనాలోని గైరోంగ్ పోర్ట్ ప్రాంతంలో కూడా తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. ఈ జల ప్రళయంలో విదేశీ పర్యాటకుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. నేపాల్ టూరిజం బోర్డు వివరాల ప్రకారం కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన దాదాపు 105 మంది కంటే ఎక్కువ భారతీయులతో సహా మొత్తం 391 మంది విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, మలేషియా దేశాలకు చెందిన పర్యాటకులు ఈ జాబితాలో ఉన్నారు. 19కి పైగా రహదారి వంతెనలు, 40 కిలోమీటర్ల మేర రోడ్లు, 6 ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టులు ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయాయి. విపత్తు తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సహాయక చర్యలకు ఆదేశించారు. నేపాల్ ఆర్మీ 14 హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపడుతోంది. బాధితులను ఆదుకునేందుకు భారత్ కూడా సిద్ధమైంది. మరోవైపు నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా సహాయక సామాగ్రిని పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత దౌత్య కార్యాలయం హెల్ప్ లైన్ నెంబర్లను ప్రారంభించి ప్రతి క్షణం పరిస్థితిని సమీక్షిస్తోంది. హిమాలయాల్లో సంభవిస్తున్న పర్యావరణ మార్పులు, హఠాత్ హిమపాతాలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఈ విపత్తు మరోసారి నిరూపించింది.